పండుగ వచ్చిందంటే ఆఫీసులు ఖాళీ. సెలవులకు ముందే తర్వాతి రోజు లీవ్ పెడుతున్న ఆఫీసాలు. సెక్రటరీ మొదలు మండల ఆఫీసుల దాకా ఇదే తీరు. వీకెండ్లోనూ అంతే. శనివారం మధ్యాహ్నం అయిందంటే జంపు. 10 దినాల్లోనూ 12 గంటలకు వచ్చుడు, 4 గంటలకే పోవుడు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న జనాలకు తప్పని ఇబ్బందులు. ఇది నిజంగా జరుగుతున్నటువంటి ఒక పరిణామం తెలంగాణలో. పండుగ వచ్చింటే చాలు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. పండుగకు ముందు తర్వాత రోజు అధికారుల సిబ్బంది సెలవు పెట్టి వెళ్తున్నారు. పండుగ సెలవు ఒక్కరోజే ఉన్నప్పటికీ ఆఫీసులు మాత్రం 2-3 రోజుల పాటు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సెక్రటరియట్ మొదలుకొని మండల ఆఫీసుల దాకా ఇదే పరిస్థితి నెలకొన్నది. పండుగ మూడ్లో ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడంతో కింది స్థాయి సిబ్బంది తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలు అధికారుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. గురువారం క్రిస్మస్, శుక్రవారం బాక్సింగ్ డే హాలిడేస్ ఉండడం, ఆ తర్వాత శని ఆదివారంలో కావడం. బుధవారం అరకొర సిబ్బంది కార్యాలయానికి వచ్చారు. వాళ్ళు కూడా మధ్యాహ్నానికి ఆఫీసు నుంచి వెళ్ళిపోవడం కనిపించింది. సెక్రటరియట్లో ఫ్లోర్కి ఒక సెక్రటరీ అన్నట్లుగా 5 కంటే ఎక్కువ మంది కనిపించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త.